వచ్చిన కొద్ది రోజుల్లోనే కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు నాయుడు. మరీ ముఖ్యంగా ఇంతవరకు ఎవరు తీసుకున్న డేర్ స్టెప్లో ఒకటి, ఇతర మతస్థులు ఎవరు ఉండద్దు, ఎందుకంత కక్ష నాయుడికి అనేది సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారం. దీనికి మీ నాకు కక్ష అనేది ఏం లేదండి. ఇప్పుడు ఒకటి మనం అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్య మతస్థులు వస్తే డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి పోవాలి. ఆ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడే అన్య మతస్థులు పనిచేస్తే ఇంకేముంటుంది? మేము వాళ్ళు ఏదో తీసేయాలి రియాలిటీకి ఇవాళ అని అనుకోవట్లేదు నేను. వాళ్ళని ఎంతమంది అయితే ఉందో కొంతమంది అయితే లిస్టు తయారు చేశాము. వాళ్ళందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతాము. మాట్లాడి ఈ విధంగా, ఎందుకంటే ఈ డిమాండ్ కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది, అన్ని మతస్థులు ఉండకూడదు అని హిందూ సంఘాలు, వేరే వేరే సంఘాలు అందరూ డిమాండ్. ఓవైసీ కోట్ చేశారు. ఇప్పుడు మీకొక న్యాయం మాకొక న్యాయం ఏంటి? ప్రధానమంత్రి ఏమో వచ్చి మా వక్ఫ్ బోర్డులో కూడా ఇతర మతస్థులు ఉండారంటారు, కానీ మీరేమో వేరే మతస్థులు ఉండకూడదంటారు. వాళ్ళకొక న్యాయమా మాకొక న్యాయం అని చెప్పి దానికో నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. వాళ్ళు తిరుమలతో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పుకున్నా, మీకు తెలుసు. వక్ఫ్ బోర్డ్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ, భూముల పంచాయతీ. అది దానికి తిరుమలకి ఎట్లా లెక్క పెడతారు? వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే, లోకల్గా ఏదైనా భూమి పంచాయతీ ఉంటే దానికి ఆ లోకల్ ఎమ్మెల్యేని ఎంపీని వేస్తారు. ఇప్పుడు వాళ్ళని కూడా తీసేయమంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కదా వాళ్ళు, అందుకని వేశారు వాళ్ళని. సో ఇప్పుడు వీళ్ళకి విఆర్ఎస్ కావచ్చు, లేకపోతే వేరే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్తానంటే చెప్పాను, ఆల్రెడీ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. ఓకే, అటు తిరుమలకి సంబంధించి ఎప్పటిలోపు ఇది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు? చాలామంది కొన్ని క్వశ్చన్ అయితే ఏమైనా అష్యూరెన్స్ ఇస్తారా? ఎస్, ఈ మంత్ కల్లా అయితే, ఈ డేట్ కల్లా అయితే, ఈ పీరియడ్ కల్లా మేము ఎట్లా చెప్తామండి? ఇవన్నీ బర్నింగ్ ఇష్యూస్, అలా మాట్లాడాలా, టైం టేకింగ్ ప్రాసెస్ కదా. మొదలు పెట్టాం ఇప్పుడే, ఓవర్ నైట్ అయ్యే పనులు కావు ఇవన్నీ. రైట్. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం చాలా వివాదమైంది. ఆయన్ని గతంలోనే చేసుకున్నాను, నేను అన్ని రిలేషన్స్ని ఫాలో అవుతాను, ఇప్పుడు నాకు అవసరం ఏంటి అనేది ప్రధానమైన క్వశ్చన్. ఇదొక కామన్ మ్యాన్ నుంచి కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. టీటీడీ చైర్మన్గా మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే చాలామందికి ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏం పాటించాడు కదా. ఇక ఆయన అడిగి ఏం లాభం? ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఎవరు అడుగుతారు డిక్లరేషన్ సంతకం పెట్టమని? పెడతాడా? అందుకదే మొన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టాలంటే కనుక మానేశాడు. సో ఇప్పటి నుంచి అదే చాలామంది అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి అయినా సాధారణ వ్యక్తి అయినా దేవదేవుడి ముందు అందరూ సమానమే. ఇప్పుడు ఇలాంటిది ఎగ్జిక్యూట్ కావాలంటే, ఇటువంటిది కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడి నుంచి టీటీడీ ఎటువంటి స్ట్రాంగెస్ట్ నిర్ణయం తీసుకోబోతుంది? ఇది ఇంకా జరగదు అని అటువంటి నిర్ణయం ఏమైనా తీసుకోబోతుందా? అటువంటిది అయితే ఏమైనా చర్చ జరుగుతుందా? ఇదైతే బోర్డులో రాలేదు. దాని గురించి ఆలోచించి చేయాలి, ఏం చేద్దాం ఏంటనేది. వచ్చిన వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇస్తున్నారు చాలామంది. వాళ్ళు రావద్దని అంటలేము మనం. అన్ని మతస్థులని వెలేయటం అనుకోవట్లేదు. అట్లయితే నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి, నా సంస్థల్లో చాలామంది పనిచేస్తున్నారు. అది ఆఫ్ లాప్. అది తిరుమల వేరండి, ఇష్యూ వేరు, ఇది వేరు. అక్కడ అన్ని మతస్థులు ఉండకూడదు అనేది ఉంది హైందవ ధర్మంలో. అక్కడ హిందువులే పనిచేయాలి, దాన్ని బేస్ చేసుకొని పోతున్నాం. కానీ అంటే ఇక్కడికి ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అంటే ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ రాసిస్తే తీసుకున్నట్టుగా ఉద్యోగుల విషయంలో కూడా అట్టే ఉంటే ఆలోచన ఏమైనా చేస్తే బాగుండు అని ఒక చర్చ కూడా మొదలైంది. ఇదేమైనా పరిశీలిస్తున్నారా? లేదండి, ఇంకా రాలేదు, నా దృష్టికి రాలేదు అది. ఓకే. వెంకటేశ్వర స్వామికి సంబంధించి బంగారంతో పాటు వజ్రాలు, వైడూర్యాలు, కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల ఆభరణాలు సంపద ఉందని చెప్పి అంటారు. దీంట్లో సరైన లెక్కలు లేవు, సరిగా దానికి మానిటరింగ్ లేదని కూడా విమర్శలు వచ్చినాయి. చాలా కాంట్రవర్సీ ఉంది. ఇది మీ నోటీస్కి వచ్చిందా? దీన్ని ఎట్లా సెటరైట్ చేస్తారు? అవన్నీ అపోహలండి, అదేం జరగదు. అక్కడ చాలా పకడ్బందీగా ఉన్నాయి నగలు. కాకపోతే నేను ఆ దిశగా నేను ఇంకా ఆలోచన చేయలేదు. 10 రోజులే అయింది కదా, అంత ఈజీ కాదు నగలు పోవటం అనేది. కొన్ని ఆభరణాలు మిస్ అయినాయి, కొన్ని లెక్కల్లో లేవు, రికార్డ్స్లో లేవని కూడా వార్తలు వచ్చాయి. అది నా దృష్టికి రాలేదండి. నా దగ్గర నేను మీలాగానే ఎక్కడో వింటాం తప్ప
నాకు ఐడియా లేదు దాని మీద. వెంకటేశ్వర స్వామికి దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు ఉన్నాయి భారతదేశంలో. వాటి గురించి సరైన లెక్కలు టీటీడీ దగ్గర ఉన్నాయంటున్నారా? చాలా వరకు వాటిని కొంతమంది ఆక్రమణలకు గురవుతున్నాయని దాన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి మీరు ఎలా సమాధానం చెప్తారు? దాన్ని డిస్కస్ చేయాలి. మీరు అన్నది నేను కూడా విన్నాను. ఇంకా ఇప్పుడే తీసుకున్నాను కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను డెఫినెట్గా. అది నా ఉద్దేశం ఏముందంటే, ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు ఒక భక్తుడు వచ్చేసి ఆయన డాక్యుమెంట్స్ అన్నీ ఏదో రాసి సంతకం పెట్టేసి ఉండీలేసి వెళ్ళిపోయాడు. అది రిజిస్ట్రేషన్ కాలేదు. అటువంటివి చాలా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయినవే మన దగ్గర లెక్కలు ఉన్నాయి. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దగ్గర మన దగ్గర లెక్కలు తక్కువ ఉన్నాయి. సో అప్పుడు దాని మీద ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి అక్కడ పోయి విజిట్ చేసి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ ఉన్నట్లయితే దాన్ని మొత్తం బౌండరీ అది వేసి అక్కడ లోకల్ కలెక్టర్కి కస్టోడియన్గా అప్పచెప్పాలనేది నా పర్సనల్ ఒపీనియన్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అలాగే టీటీడీ వ్యవహారాల్లో స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు, మఠాధిపతులు, వాళ్ళని ఎంతవరకు మీరు ఇన్వాల్వ్ చేయదలుచుకున్నారు? వాళ్ళ సలహాలు ఏమైనా తీసుకునే ఉద్దేశం ఉందా లేదా మీకు? ఇప్పుడు జరుగుతున్నది కూడా వాళ్ళ సలహాల మీదే. ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు కదా, జిఆర్ స్వాములు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. వాళ్ళు కొంతమందివే తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది. కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు దాని మీద విమర్శలు కూడా చేస్తున్నారు. నాకు ఐడియా లేదండి దాని మీద. నాకు ఐడియా లేదు. జిఆర్ స్వాములు అయితే ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే కైంకర్యాలు జరుగుతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి కళ్యాణం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా చేస్తున్నారు. రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా చేయటానికి ప్లాన్ చేశారు కూడా. అది కంటిన్యూ చేయబోతున్నారా, లేదా దాంట్లో ఏదన్నా లోపాలు ఉన్నాయని మీరు దాన్ని ఆపే ఉద్దేశం ఏదైనా ఉందా? ఆపే ఉద్దేశం ఏం లేదు. డిపెండ్స్ ఆన్ చూడాలా ఎవరెవరు అడుగుతారు ఏంటి అనేది. దాన్ని బట్టి బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవాలి. అది నా పర్సనల్గా నిర్ణయం తీసుకునేది కాదు అది. నాయుడు గారు, చాలా వివాదాలు ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూతోనే, తిరుమల తిరుపతికి సంబంధించి కూడా. ఇటువంటి నేపథ్యంలో మీరు ఆ చైర్లో కూర్చున్నారు. ఒక వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఎందుకు ఏరి కోరి బిఆర్ నాయుడిని ఆ స్థానంలో చంద్రబాబు కూర్చోబెట్టారు? ఓం నమో వెంకటేశాయ. మొట్టమొదటిసారిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అంటే నాకు కొన్ని రంగాల్లో అనుభవం ఉంది. గతంలో పనిచేసిన సంస్థలు కానీ, నేను నడుపుతున్న సంస్థ కానీ, నా మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి నమ్మకం. నేను ఏదైనా తీసుకుంటే ఛాలెంజ్గా వర్క్ చేస్తాను. సో బహుశా ఆయన దృష్టిలో నేను ఉండొచ్చు, అందుకని నన్ను చూజ్ చేసుకున్నాడని అనుకుంటాను. అంటే ఏదో ఒక కారణం ఉండే, ఎందుకంటే చాలా పోటీ ఉండింది. ఒక పారిశ్రామికవేత్తల నుంచి పోటీ ఉండింది, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పోటీ ఉంది, యావత్ భారతదేశం నుంచి పోటీ ఉంది, కూటమి నుంచి పోటీ ఉంది. ఇన్ని ఒత్తిడిల మధ్య బిఆర్ నాయుడిని చూస్ చేసుకున్న సందర్భంలో, ఎందుకంటే మీతో ఆయన పంచుకుని ఉంటారు, ఆయన ఎంత ఆ ప్రెషర్ని కావచ్చు, ఎంత ప్రెషర్ని ఫేస్ చేశారు, ఎప్పుడు మీకు కన్ఫర్మేషన్ వచ్చింది? నాకు చంద్రబాబు నాయుడు గారు 1978 నుంచి పరిచయం. అంతకుముందు కూడా ఒక పక్క విలేజే పరిచయం ఉంది. 78 నుంచి ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను నేను. సో నేను బోల్డన్ని కార్యక్రమాలు చేసేవాడిని. ఈ రకరకాల స్పోర్ట్స్ కానీ, ఈ కల్చరల్ కానీ, వీటిలన్నిట్లో నాకు కొంచెం అనుభవం ఉంది. ఎవరికి చాలామందికి తెలియకపోవచ్చు, బట్ కొంతమంది తెలుసు. అనౌన్స్ చేసేంతవరకు కూడా నాకు తెలిసి దాదాపు ఒక 5-6 నెలలుగా 2 పేర్లు 3 పేర్లు, మీతో పాటు ఒక 2-3 పేర్లు. సో అటువంటి ప్రెషర్ ఒక పారిశ్రామికవేత్త కిందకి ఇస్తున్నారు. దాంతోపాటు మీ చుట్టూ ఎన్నో వివాదాలు, ఈ వివాదాలకు సంబంధించి కూడా మీ మీద ప్రెషర్ ఉండింది, అక్కడ ఆయన మీద కూడా ప్రెషర్ ఉండిందని వార్తలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
సో ఎందుకు అంతలా ఎవరు చేస్తుంటారు? అట్ ద సేమ్ టైం వీటన్నిటిని ఆయన ఎలా ఓవర్కమ్ చేసి మీకు ఇచ్చారు? నేను 1982 నుంచి పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసేవాడిని. యాక్టివ్ అంటే మామూలు యాక్టివ్ కాదు. ఎన్టీఆర్ గారి నుంచి ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్నాను. ఏ బాధ్యతలు తీసుకోలేదు, ఒక కార్యకర్తగా పనిచేశాను. ఏ పదవులు తీసుకోలేదు, పనిచేయటమే నా పని. ఈ పదవి మీకు అడిగారా లేకపోతే నేను ఈ 42 ఏళ్ళు ఏం అడగలేదు. ఓకే, ఒక పని అడగలేదు, ఒక పదవి అడగలేదు. ఓకే. నేను 1.5 ఇయర్ క్రితం ఒకరోజు ఇదే జూబ్లీ హిల్స్ ఇంట్లో చంద్రబాబు నాయుడు కలిసి నేను ఆయన చెప్పాను, ఇప్పటి వరకు మిమ్మల్ని నేనేం అడగలేదన్నా, నాకు టీటీడీలో చైర్మన్గా పనిచేయాలని ఉంది, నాకు అవకాశం ఇవ్వాలని. ఆయన ఒక క్షణం ఆలోచించి యూ డిజర్వ్ ఇట్ అన్నాడు. మళ్ళీ గవర్నమెంట్ వస్తే నేను తప్పకుండా చేస్తాను అన్నాడు. అంతే, అది అయిపోయింది. ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినాక 29th జూన్ వెళ్ళాను నేను. అన్న మరి మీరు నాకు మాట ఇచ్చారు కదా, మరి అది గుర్తుందా లేదా, మరి అదేదో జీవో ఇస్తే నేను జేబులో పెట్టుకొని హైదరాబాద్ పోతా, ఎల్లుండి నా బర్త్డే ఉంది, అప్పుడు అనౌన్స్ చేసుకుంటా అన్న. ఆయన నవ్వి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బోర్డు వేయటంలో, కొంచెం ఆగు అంటే ఇవన్నీ చెప్పగలరా? ప్రాబ్లమ్స్ ఏంటో, ఎటువంటి ప్రాబ్లమ్స్? ఆయన ఇంటర్నల్ ప్రాబ్లం మనకు తెలియదు. ఓకే, బోర్డు వేయటంలో ఆయన మైండ్లో ఏముందో నాకు తెలియదు. అవును. సో ఆ రకంగా జరిగింది అది. అన్న మాట ప్రకారం మళ్ళీ చేశాడు నాకు. అకామిడేషన్కి సంబంధించి క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతున్నాయి, వాటికి మీరు ఇచ్చే సమాధానం? ఇది నేను నా చిన్నతనం నుంచి నేను టెంపుల్కి వెళ్తాను. నేను 90% తిరుమలకే వెళ్తాను. నాకు అక్కడ ఉండే పరిస్థితులన్నీ పూర్తిగా అవగాహన ఉంది. సాధ్యమైనంత వరకు ఏదైతే జనరల్ పబ్లిక్ వస్తారో వాళ్ళకి తొందరగా దర్శనం చేయాలని నేను ఒక ప్రణాళిక పెట్టుకున్నాను. అదే మన జరిగిన బోర్డు మీటింగ్లో కూడా చెప్పాను, 2 గంటలు 3 గంటల్లో దర్శనం అయిపోవాలి ఒక వ్యక్తి వస్తే అని. దానికి ఎలా ఏంటనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక భక్తుడు రాగానే ఫేస్ స్కాన్ అయిపోతుంది, ఆ స్కాన్లోనే అతనికి ఎన్ని గంటలకి వెళ్ళాలి అనే దాని మీద టైమింగ్ వచ్చేస్తుంది. ఆ టెక్నాలజీ యూజ్ చేస్తే మార్నింగ్ వస్తే ఈవినింగ్ 5 to 6 అనే టైం వస్తుంది. ఆ టైంలో అతను వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావచ్చు ఈజీగా. సో అది పర్ అవర్ ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు అనేది అది ప్రోగ్రామింగ్ చేసి దాని ప్రకారం చేస్తే మీరు అన్న కొన్ని ఇబ్బందులు పోతాయి. ఆ రకంగా ఆలోచన చేస్తున్నాము. ఇక విఐపి దర్శనం అనేది కూడా ఇంపార్టెంటే. సో అది ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ల నుంచి వస్తుంది. అది ఇప్పుడు రద్దు చేయడం అనేది సాధ్యం కాదు. సో సాధ్యమైనంత వరకు కామన్ పబ్లిక్ని ఎలా అకామిడేట్ చేయాలి, ఎంత తొందరగా దర్శనం చేయించి వాళ్ళకి అన్నప్రసాదాలు ఇచ్చి పంపించాలనేదే మా మెయిన్ ఉద్దేశం. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్స్కి ఏదైతే కోటాస్ ఇచ్చారో అది తీసేశారు. దానికి మీరు సమాధానం ఏం చెప్పారంటే దాంట్లో కరప్షన్ జరుగుతున్నది, టికెట్స్ ఏమిటంటే కొంతమంది ఆఫీసర్స్ బ్రోకర్స్కి ఇచ్చేస్తున్నారు, బ్రోకర్స్ బ్లాక్లో అమ్ముకుంటున్నారని. సో ఒకవేళ అవినీతి జరిగితే మీరు అవినీతిని అరికట్టడానికి ఒక చర్యలు తీసుకోవాలి, కానీ ఒక స్కీమ్ని ఎత్తేయడం అనేది భావ్యం. అదొకటి. రెండోది ఏమిటంటేనండి, శ్రీవాణి ట్రస్ట్ అది బాగానే నడుస్తున్నది. అది ఎందుకు శ్రీవాణి ట్రస్ట్ని ఎందుకు ఎత్తేసి దాన్ని మొత్తం టీటీడీలో ఫండ్స్లో కల్పించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల అది టూరిస్ట్ ప్లేస్ కాదు, మీరు అర్థం చేసుకోవాలి. అది పిలిగ్రిమ్ సెంటర్. అందులో ఎంత అవినీతి జరుగుతుందంటే చెప్పలేనంత. సో దాన్ని అరికట్టడం సాధ్యమయ్యే పని కాదు. మేము స్టింగ్ ఆపరేషన్ చేసింది పర్సనల్గా. నాకు కంప్లైంట్ వస్తే అది వస్తే 300 రూపాయల టికెట్ 3300కి అమ్ముతారు. ఓన్లీ టికెట్, తీసుకుపోయేది లేదు, తెచ్చేది లేదు, ఓన్లీ టికెట్. అది ఎక్కడ కాదు, మన అమీర్పేటలోనే అమ్ముతున్నారు.
రూపాయల టికెట్ 5,000 అమ్ముతున్నారు. దీనివల్ల ఏముందంటే వెంకటేశ్వర స్వామి మీద ఉండే భక్తి పోతా ఉంది. నేను స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత టీటీడీ విజిలెన్స్కి ఇచ్చాను ఆ వీడియో ఆడియో అంతా. వాళ్ళు కూడా పోయి ఎంక్వైరీ చేసి 300 రూపాయల టికెట్ 3,300 కొని రిసిప్ట్ పెట్టుకున్నారు. మా దగ్గర ఉంది ఆన్ రికార్డ్. ఇక బోర్డులో కూడా డిస్కస్ చేసాము. దానివల్ల అది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. అది చాలా మిస్యూజ్ జరుగుతుందండి. ఇప్పుడు సారీ అక్కడికి వచ్చిన భక్తులకే మనం దర్శనం చేయించుకోలేదంటే ఇంక దేశం అంతా దిగిపోయి బస్సులు పెట్టి ఏదో ఒక కమర్షియల్ లాగా అయిపోతా ఉంది. ఏదో అవసరం ఏమొచ్చింది టీటీడీకి? వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం చేయించి మంచి దర్శనం చేయించి ప్రసాదాలు ఇచ్చి పంపించాలి. కానీ అదర్ దాన్ తీసి ఎందుకు టీటీడీకి అంత కర్మేం పట్టింది? ఎవరో బ్రోకర్లు బాగుపడతానికి తప్ప. అంటే మన భారతదేశంలో రిలీజియస్ టూరిజం అని కూడా ఒక కాన్సెప్ట్ తయారు చేశారు. రైల్వేస్లో ఉన్నది. ఐ డోంట్ ఈవెన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అలాగే రిలీజియస్ టూరిజం అని పెట్టుకోవచ్చు కదా. రిలీజియస్ సంబంధించిన ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టూరిజం అనుకోవట్లేదండి. ఇది పిలిగ్రిమ్ సెంటర్. వచ్చే వాళ్ళకి దర్శనం చేపిస్తే చాలండి. ఇవన్నీ ఎందుకండి ఎక్స్ట్రాలు? వాట్ ఈస్ ద నీడ్? ఈరోజు 1,00,000 మంది వస్తారు. 1,00,000 మంది దర్శనం, రేపు 2 లక్షలు వస్తారు. ఎక్కడి నుంచి దర్శనం చేయించాలి? అయ్యే పనేనా అది? కరప్షన్ తగ్గించాలి మనం. రెండోది శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయలేదండి. అదే పొరపాడుతున్నారు. ఆ స్కీమ్ అలాగే ఉంటుంది. మెయిన్ ట్రస్ట్ ఉండగా శ్రీవాణి ట్రస్ట్ ఎందుకు అనేది క్వశ్చన్. ఎందుకంటే గత ప్రభుత్వంలో దాని మీద ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. రిపోర్ట్ రానివ్వండి, చూద్దాం. ఎందుకంటే దాని మీద పబ్లిక్లో భక్తుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. మనం ఆ అనుమానాలని నిర్వీర్యం చేయాలి. లేకపోతే ఇది ఇట్లాగే కంటిన్యూ ఉంటే దేవుడి మీద నమ్మకం పోతుంది. అందుకని ఆ స్కీమ్ అలాగా ఉంటుంది. ఏదైతే వాళ్ళు 10,500 వస్తారో అది మెయిన్ అకౌంట్కి పోయేటట్టుగా చేసాం. ఆ స్కీమ్ అలాగే ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ స్కీమ్ అనేది అలాగే ఉంటుంది. తీసేయలే. ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అది మెయిన్ అకౌంట్, సబ్ అకౌంట్ ఎందుకు అనేది మాట.